Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచారీత్యా ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఏప్రిల్లో మనం పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో శని కుజులు ఉన్నారు. శనింట్లోనే శని ఉన్నాడు, కుజుడు కూడా శనింట్లోకి వచ్చాడు. అలాగే చతుర్థం చాలా వైడ్ హౌస్ అంటారు. చతుర్థం అంటే అన్నీ కూడా చాలా వరకు మనం సప్తమ స్థానాన్ని మనకు సంబంధించిన స్థానం అంటాం. అంటే ఏంటంటే మన పర్సనల్ లైఫ్, మనలో ఉండే సున్నిత భావాలు ఇవన్నీ కూడా. ఇక చతుర్థ స్థానం అనగానే మన వ్యాపార దక్షత, తెలివితేటలు, డబ్బు సంపాదించడం, ఆ డబ్బును దాచుకోవడం, ఆ డబ్బును ఇందులో పెట్టడం, వాటిని రెట్టింపు చేయడం, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది. అలాంటి ఫోర్త్ హౌస్లో రాహువు, వక్రించిన బుధుడు, రవి, శుక్రుడు ఉన్నారు. పంచమంలో గురువు ఉన్నాడు. గురుబలం ఉంది. గురుబలం ఉండడం వలన పంచమం బాగుంటుంది. గురువు చూసే భాగ్యస్థానం, లాభస్థానం, రాశి బాగుంటుంది. మొత్తం మీద గురుబలం ఉండడం వలన ధనుసు రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే వస్తాయి. అయితే ఇక్కడ 12, 5 స్థానాధిపతి కుజుడు తృతీయంలోకి వచ్చి శనితో కలిసి ఉన్నాడు. కుజుడికి శని హౌస్ అంటే అస్సలు పడదు. అలా అయితే అసలు శని హౌస్లోనే ఉండడం కష్టం. అంటే మళ్ళీ శత్రువుతో శనితో కూడా కలిసి ఉన్నాడు. అంటే ఏంటంటే మీ బాడీలో ఏ పార్ట్లు కూడా మీ కంట్రోల్లో ఉండవు. మీరు అర్థం చేసుకునే పార్ట్లన్నీ అసలు కంట్రోల్లో ఉండవు. కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఇసుగు వచ్చేస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయాలు, వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో, వాడు సరిగ్గా తిరుగుతున్నాడనో, లేకపోతే మీరు ఇచ్చే డబ్బులను అవజేసేస్తున్నాడోనో, ఏదో ఒకటి పిల్లలతో ఏదో గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎలక్షన్స్ గొడవలు, గెలుపోవటములు, వీటి గురించి ఎక్కువగా మైండ్ని మెంటల్గా కూడా డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానం రిలేషన్స్, డార్క్ సైడ్, నిద్ర లేకపోవడం, మనోవ్యధ, ఖర్చులు, అలాగే ఈ ఎఫ్ఐఆర్స్, వేరే వేరే విషయాలు, మన విషయాలే కాకుండా వేరే మన ఫ్రెండ్స్ విషయాలను, లేకపోతే వేరే విషయాలకు సంబంధించి వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వడం, తాగుడు, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అందరికీ కాకపోయినా కొంతవరకు ఎవరికైతే రవి బలహీనంగా ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ 15 రోజులు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. నేనైనా ఇలా చేస్తుంది అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. రవి బలం ఉంటే మాత్రం కొంతవరకు అది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక తృతీయం నుంచి డైరెక్ట్గా భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి భాగ్యస్థానం మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి డైలీ కూడా లేవడమే ఫోన్ రావడం, ఏదో చిరాకుతో మొదలవడం, చిరాకుగా టిఫిన్ చేయడం, చిరాకుగా పనికి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం చిరాకుగా రావడం. ఇంట్లో వాళ్ళకి మీరు ఇంట్లో ఉండకపోతే బాగుండు అనిపించేలా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైతే చెప్పినా మీకు అర్థం కాదు. మీరు అనుకున్నదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు నచ్చంది చెప్తే నచ్చదు, ఏదో గొడవ కిందే ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు కొంచెం ఓర్పుతో ఉండాలి. అయితే ఇవన్నీ ఎలా జరిగినప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు తిట్టిన అమ్మ తిడితే నాన్న సపోర్ట్ చేస్తారు, నాన్న తిడితే అమ్మ సపోర్ట్ చేస్తారు, భార్య తిడితే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలా ఏదో ఒక సపోర్ట్ అయితే అందిద్ది. మీరు అనుకున్నట్టుగానే కొంతవరకు అన్నీ కూడా ఎలక్షన్స్ విషయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫేము, అధికారం, కీర్తి ప్రతిష్టలు ఏమన్నా మీరు వెంచర్స్ వేసి బాగా సంపాదించాలని, ఇలాంటివన్నీ కూడా చాలా సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. లాభస్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, రకరకాల ప్లాన్లు, మీరు వేసే ప్లాన్స్ అవన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానం డైలీ లైఫ్లో కూడా కొంతవరకు లక్ అనేది ఫేవర్గా ఉంటుంది. మీరు చేసే దైవ దర్శనాలు, మంత్ర జపాలు, పూజలు అన్నీ కూడా మీకు పనిచేస్తున్నట్టు, అలాగే మీకు భగవంతుడు పక్కనే ఉన్నట్టు ఒక మంచి తృప్తి అయితే ఈ 15 రోజుల కాలంలో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక మెయిన్గా వచ్చేసి పంచమంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి పిల్లలు మీరు ఓవర్గా రియాక్ట్ అవుతాం తప్ప వాళ్ళు ఫైనల్గా మాత్రం వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత మీరే బాధపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ విషయాల్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. అంతా కూడా తర్వాత మీకు వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించేలా ఉంటుంది తప్ప వాళ్ళు ఏది కూడా కావాలని చేయరు. వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు ఏదో చేస్తారు. అది పెద్దగా ఇబ్బంది పడే విషయాలు కాదు. మీరే ఓవర్గా రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 6, 11 అలాగే 7, 10
అలాగే భాగ్యస్థానాధిపతి వీళ్ళందరూ వచ్చి రాహుతో కలిశారు. కాబట్టి ఇలా రాహుతో ఈ గ్రహాలన్నీ కలగడం 17 స్థానాధిపతి వక్రించి ఉండడం వలన కొంతవరకు ఏంటంటే గతంలో వెళ్ళిపోయిన కొన్ని రిలేషన్స్ అవి బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఆ రిలేషన్కి సంబంధించి ఆలోచనలు రావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదురు పడవచ్చు. వాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా మళ్ళీ పాత కంపెనీ వాళ్ళు మిమ్మల్ని రమ్మండము, లేకపోతే పాత కంపెనీ నుంచి కొన్ని ఆఫర్లు రావడము, లేకపోతే మీరు అందులో జాయిన్ అవ్వడము ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విదేశీయానం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు వీటికి సంబంధించి కూడా కొంతవరకు ఏదో ఒకటి మనకి ఇవ్వలేదనో, లేకపోతే తర్వాత గతంలో మాటిచ్చి ఇప్పుడు ఇవ్వలేదనో ఇలా ఏదేదో ఒక గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అయితే కొంచెం ఓర్పు పట్టండి. ముందు తప్పకుండా మీకు జరగాల్సిన మేలు జరుగుతుంది, ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా కొంచెం మీకు అనుకున్నంత గౌరవం కానీ ఫైనాన్షియల్గా కానీ రాకపోతే కంగారు పడకుండా ఉండడం మంచిది. అంతే తప్ప వేరే చోటకు వెళ్ళిపోవడం, లేకపోతే జాబులు మారిపోవడం, పొలిటికల్గా పార్టీలు మారిపోవడం వల్ల ఇబ్బందులు తప్ప కలిసి వచ్చేది పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే కేతు ఉన్నప్పుడు పెద్దగా మనకి మేలైతే జరగదు. అతను ఏంటంటే కేతువు అంతా అందంగా చూపిస్తాడు, చివరికి వచ్చేసరికి బురదలో పడేస్తాడు. కాబట్టి కేతు ఉన్నవాడు కాబట్టి కంగారు పడకుండా నిదానంగా డెసిషన్స్ తీసుకోండి. ఇక శుక్రుడు కూడా రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ అఫైర్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇష్టం పెరగడం, వాటికి సంబంధించి యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోన్ వాడడం, వాటి కోసమే కొంచెం చాటింగ్లని, లేకపోతే నిద్రలేని రాత్రులు గడపడం ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు ఒకటే పని అనమాట, పని ఉంటే ఏదైనా పని చూసుకోవడం, మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఎక్కువ ఇంట్లో కూడా మీరు అసలు ఇంట్లో ఉంటున్నారో తింటున్నారో మీకే అర్థం కాదు. మనిషి ఉంటారు తప్ప మనసు మాత్రం ఎక్కడో ఉండడం, మీరేం చేస్తున్నారో ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇదంతా కూడా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్తు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు మనం సెటిల్ అయిపోయి తర్వాత ఎన్ని వేషాలు వేసినా సరే పర్లేదు, కానీ ఈ సెటిల్మెంట్ టైంలో ఎలాంటి వేషాలు వేయడం వలన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాహువు, శుక్రుడు, రవి, బుధుడు ఈ కాంబినేషన్ ఉండి రవి బలం తక్కువగా ఉంటే మాత్రం ఇప్పుడు తగిలే గాయాలు తర్వాత రోజుల్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా రవి బలం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మశక్తి ఉంటుంది, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీరు అనుకున్నట్లుగా చేసుకోగలుగుతారు, అన్నిటిని చక్కగా ముందుకు తీసుకోగలుగుతారు. ఇది రవి బలం ఉంటే ఒకలాగా, రవి బలం లేకపోతే ఒకలాగా ఈ కాంబినేషన్ అనేది ఉపయోగపడుతుంది. రవి బలం ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కానీ, పొలాలు, వాహనాలు ఇవన్నీ అమ్మడం, కొనడం, లేకపోతే ఏమైనా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, లేకపోతే రకరకాల వ్యాపారాలు ఒక చోట ఉన్నవి వేరే చోట పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్న, లేకపోతే వేరే జాబుల్లో ఉన్న కంపెనీలు మారడం, ఇవన్నీ కూడా రవిబలం ఉన్న వాళ్ళకి ఎంత చక్కగా జరుగుతాయో, రవిబలం లేని వాళ్ళకి, లేదా మనం ఇప్పుడు ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో శుక్రుడు, గురువులో శని, శుక్రుడిలో శని, రాహులో కేతువు, శనిలో శని, ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మీరు రాహు ధ్యానం చేసుకోవడం మంచిది. ఖచ్చితంగా రోజు కూడా 500 సార్లు, 500 సార్లు అంటే కనీసం 108 సార్లు రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదివితే చాలా వరకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి. అర్ధకాయం మహావైరం చంద్రాదిత్య మర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని కనుక చదివినట్లయితే మిగతా గ్రహాలన్నింటినీ కూడా రాహు చెడగొట్టకుండా ఉంటాడు. బుద్ధిపరంగా కానివ్వండి, లక్క పరంగా కానివ్వండి, మనలో ఉండే సున్నిత భావాల పరంగా కానివ్వండి, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నిటిలో కూడా కొంతవరకు మనకి చెడు కాకుండా మేలు జరిగేలా మంచి ఫలితాలు రావడానికి ధ్యాన శ్లోకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం.
కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.